ఆ జిల్లాలో అధికార పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య మామూలుగా లేదుట. డీసీసీ పదవి కోసం పోటీ పెరగడం పీసీసీ చీఫ్ కి అగ్ని పరీక్షగా మారింది. సొంత జిల్లా కావడంతో జిల్లా అధ్యక్షుడి ఎంపిక పీసీసీ అధ్యక్షుడికి కత్తి మీద సాములా ఉందిట. ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే డీసీసీ ఎంపిక విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టారట. ఇంతకీ ఏంటా ట్విస్ట్? నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోటీ బాగా పెరిగింది. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత ఇలాఖా కావడంతో ఈ పోస్టుకు కాంపిటీషన్ మరింత ఎక్కువైంది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, క్యాడర్ కూడా ఎక్కువే. దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం డీసీసీ పీఠం కోసం ఆశావహులు క్యూ కట్టారు. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం 20 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ జెండా మూసిన వారు కూడా ఉన్నారు. దీంతో జిల్లా అధ్యక్షుడి ఎంపిక పార్టీ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఈ నెల 11, 12 తేదీల్లో దరఖాస్తులు స్వీకరించారు. ఏఐసీసీ పరిశీలకుడిగా నియమితులైన కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ జిల్లా నేతలతో సమావేశమై అభిప్రాయ సేకరణ కూడా జరిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి డీసీసీ అధ్యక్షులను నియమిస్తోంది. దీంతో పదవికి పోటీ పడే నాయకులు ఎక్కువయ్యారు. క్యాడర్కి దిశానిర్దేశం చేస్తూ అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తే సమర్థులను ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. దీనికోసం కొన్ని ముఖ్య అర్హతలను చూస్తోందట పార్టీ నాయకత్వం. కనీసం 10 ఏళ్ల పాటు పార్టీకి సేవ చేసిన వారిని, తగిన అనుభవం ఉన్నవారిని మాత్రమే డీసీసీ పదవులకు పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నారట. దీనికి అనుగుణంగానే దరఖాస్తుల వడపోత ఉంటుందని సమాచారం. జిల్లా వ్యాప్తంగా పలువురు సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు 20 మందికి పైగానే దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో ప్రధానంగా 5గురు మాత్రం రేసులో ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ఆకుల లలిత కూడా డీసీసీ పదవి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మార చంద్రమోహన్, నగేష్ రెడ్డి, శేఖర్ గౌడ్ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడితో పాటు నిజామాబాద్ నగర అధ్యక్ష పదవికి కూడా దరఖాస్తులు స్వీకరించారు. నగర అధ్యక్ష బాధ్యతల కోసం కూడా నాయకుల మధ్య పోటీ ఎక్కువగానే ఉంది. పీసీసీ ప్రెసిడెంట్ సొంత జిల్లా కావడంతో ఎలాంటి వివాదాలు, విభేదాలకు తావు లేకుండా డీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు నాయకత్వం కసరత్తు చేస్తోంది. అనుభవజ్ఞులకు తోడు టీపీసీసీ అధ్యక్షుడి ఆశీస్సులు ఉన్నవారికే డీసీసీ పీఠం దక్కుతుందనేది బహిరంగ రహస్యం.